తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే గనక అన్యమతస్థులు అంటే వేరే మతస్థులు హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వారినైతే గనక తొలగించాలి. చాలామంది అయితే ఉన్నారంటూ హిందూ సంఘాలు ఎప్పటినుంచో ధర్నాలు చేస్తున్నాయి. టీటీడీకి విజ్ఞాపనలు అయితే అందిస్తున్నాయి. వారిని అందరినీ కూడా తొలగించండి అని. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ యొక్క విజ్ఞాపనలు అయితే అందించడం జరిగింది. వారిని తొలగించండి అని. అప్పట్లో ఎటువంటి చర్యలు అయితే తీసుకోకపోయినా ఇప్పుడు ఈ హిందూయేతరులు ఎవరైతే అన్యమతస్థులు అక్కడ పనిచేస్తున్నారో వారికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం అయితే కనుక తీసుకుంది. వారిని తొలగించే దిశగా అడుగులు వేస్తుంది. అయితే తొలగించడం అంటే పూర్తిగా కాకుండా అంటే వాటిలో న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురు కాకుండా టీటీడీ చాలా ఆలోచించి అయితే కీలక నిర్ణయం 2 ఆప్షన్లు ఎవరైతే అన్యమతస్థులు వర్క్ చేస్తున్నారో వారికి 2 ఆప్షన్లు ఇచ్చే విధంగా అయితే కనుక టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి పరిష్కారం చూపే దిశగా కసరత్తు అయితే కొనసాగుతుంది. ఇక అన్యమతస్థుల విషయంలో చర్యలకు రంగం సిద్ధమైంది. హిందూయేతర ఉద్యోగతులతో అయితే కనుక టీటీడీ బోర్డు వారి ఎదుట అంటే వారి ఉద్యోగం నుంచి బయటకు వెళ్ళిపోయేందుకు 2 ఆప్షన్లు అయితే ఇస్తున్నారు. ఒకటి విఆర్ఎస్ ఏదైతే ఉందంటే స్వచ్ఛంద పదవీ విరమణ, వారంతట వారుగా విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో వారికైతే కనుక రావాల్సినటువంటి శాలరీస్ కానీ ఇంక్రిమెంట్లు ఇంకేవైతే ఉన్నాయో వారికి సంబంధించిన ఉద్యోగం తర్వాత వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఒకేసారి వారందరికీ కూడా చెల్లించడం జరుగుతుంది విఆర్ఎస్ తీసుకున్నట్లయితే. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే ఒకవేళ మేము అలా వెళ్ళం ఖచ్చితంగా ఉద్యోగం చేస్తామంటే కనుక వారిని టీటీడీ నుంచి అయితే కనుక తొలగించి ఏవైతే ప్రభుత్వంలో ఇతర మైనారిటీ శాఖకు సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వారిని ఆ ప్లేసుల్లో అయితే కనుక భర్తీ చేయాలని అయితే ప్రస్తుతం భావిస్తోంది. సో ఇంకా ఎవరైనా కూడా ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకొని అయితే స్వచ్ఛంద పదవీ విరమణ విఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కనుక మైనారిటీ శాఖలో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వారిని అక్కడికైతే బదిలీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు టీటీడీ చెప్పేది ఏంటంటే కనుక సాధారణంగా టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారు నియమించరాదంటూ నిబంధనలు అమల్లోకి రాకముందే చాలామంది టీటీడీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అప్పట్లో కొంతమంది మాత్రం మేము ఇతర మతస్థులు అని సంతకం పెట్టినప్పటికీ తర్వాత కొంతమంది మాత్రం అలా ఏం చేయకుండా హిందువులుగానే టీటీడీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వారందరినీ కూడా ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకొని అంటే ఇంకా కొంతమంది ఉన్నారని చెప్తూ ఉన్నారు కదా. సో వారందరికీ కూడా గుర్తించి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకునే విధంగా అయితే కనుక టీటీడీ నిర్ణయం తీసుకోబోతుంది. రీసెంట్గా ఒక తిరుపతి ఒక స్కూల్ కాలేజ్ సంథింగ్ ఒక లెక్చరర్ అయితే కనుక అమ్మా నాన్న యేసు ప్రభు అని రాయడం కూడా పెద్ద వైరల్ అయింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది. కాలేజీలో అలా బోధించడం ఏంటని చెప్పేసి ఆ వీడియో కూడా వైరల్ అయింది. చాలామంది చూస్తారు. సో ఓవరాల్గా చూస్తే అన్యమతస్థులను తొలగించేందుకు టీటీడీ 2 ఆప్షన్లు అయితే కనుక ఎంచుకుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.